చూస్తే జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తెలిపింది. 5 ఏళ్లుగా నరకం అంటే ఏంటో చూపించిందని, తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు కూడా తీసుకెళ్లిందని చెప్పారు. తనను పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందన్నారు. మరోవైపు నేటితో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. మధ్యాహ్నం జానీ మాస్టర్ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. తాను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. బాధితురాలే తనను వేధించిందని, తనను పెళ్లి చేసుకోమని వేధించిందని చెప్పినట్లు సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ కేసుకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైష్ణవి, మనం చూస్తున్నాం ఏదైతే డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ విషయం, తనను వేధించిందని చెప్పి సుమలత తనపై కేసు పెట్టడం, 0 ఎఫ్ఐఆర్ నుంచి మరి ఎఫ్ఐఆర్ రావడం, తనను అరెస్ట్ చేసుకురావడం, తర్వాత రిమాండ్ చేయడం, ఇలాంటిది చూసాం. కానీ పోలీసులు తనను 5 రోజుల కస్టడీకి కోరారు. ఈ నేపథ్యంలో గత 5 రోజుల పోలీసుల కస్టడీ ఈ రోజుతో మధ్యాహ్నంతో ముగియనుంది. ఇక తిరిగి అతని కోర్టులో హాజరుపరచున్నారు పోలీసులు. కానీ పోలీసులకు ఇచ్చిన తను వాంగ్మూలంలో మాత్రం తాను ఎలాంటి పొరపాటు చేయలేదు, నేను ఆ అమ్మాయితోటి అంటే సన్నిహితంగా ఉన్నమాట వాస్తవే తప్ప నేను ఆ అమ్మాయిని ఎలాంటి వేధించలేదు, ఆ అమ్మాయితో ఎలాంటి శారీరక సంబంధాలు లేవు, నాతో కావాలని నాపై బురద జల్లుతుంది. ఇక్కడ ఆ అమ్మాయి నన్ను చాలా వేధించింది, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకోమంటూ కూడా నన్ను వేధించేది. కానీ నేను అలాంటి విషయాలు పక్కన పెట్టాను. కానీ నా పరువు తీయడానికి, అంటే నాకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే ఆ అమ్మాయి వెనకాల సూత్రపాత్రదారులు ఉండే నన్ను ఇదంతా చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అనేది మాత్రం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం. పోలీసులు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగినా కానీ ఆయన ఒకే సమాధానం చెప్పాడు. ఆ నేపథ్యంలోనే ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం, జస్ట్ కొరియోగ్రాఫర్ గా తనకు డ్యాన్స్ మాత్రం నేర్పడం జరిగింది తప్ప ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధాలు నాకు లేవు. కానీ కావాలనే నా పైన బురద వెళ్తున్నారు. దీని వెనక ఎవరున్నా, ఎంత రాజకీయ శక్తులు ఉన్నా కానీ వారిని బయటకు తీస్తాను, నా పరువును తీసి నాకున్న ఆ పేరును బదనాం చేయడానికి ఉన్నారు తప్ప. కానీ కొంతమంది అంటే రాజకీయంగా నేను పవన్ కళ్యాణ్ కు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి అక్కడ పార్టీకి పరువు తీయడానికో లేకుంటే పార్టీ మీద బురద జల్లడానికో నన్ను దీంట్లో ఇరికిస్తున్నారు. ఎవరు ఎంతటి వారైనా కానీ ఇరకడానికి సంబంధించి న్యాయం అనేది ఖచ్చితంగా కోర్టు ఆధీనంలో జరుగుతుంది, కోర్టే తెలిసి చెప్తుంది అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య కూడా తాను ఫిలిం ఛాంబర్ లో నేను ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ కు వెళ్తాను, అక్కడ కూడా నేను కంప్లైంట్ చేస్తాను ఈ అమ్మాయి పైన, కావాలని నా భర్తపై బురద జరుగుతుంది. కానీ ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రగా భావిస్తున్నారు, ఇదంతా కూడా రాజకీయం వైపు తిప్పుతున్నారు. కానీ నా భర్తకున్న పేరును మాత్రం డ్యామేజ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. ఈ అమ్మాయి వెనకాల కొన్ని శుద్ర శక్తులు పనిచేస్తున్నాయి, నేను ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో నేను రిప్రజెంట్ చేస్తాను అంటూ కూడా తాను వెళ్ళడం జరిగింది. ఇక జానీ మాస్టర్ కు తాను క్యారీ తీసుకురావడం జరిగింది, ఏదైతే పచ్చి పులుసుతో పాటు చికెన్ అండుకొని తీసుకురావడం జరిగింది. కానీ ఇలాంటి బాధను ఇలాంటి వ్యక్తిగా నేను ఎప్పుడు చూస్తానని అనుకోలేదు జీవితంలో, కానీ చూస్తూ ఉన్నాను. కానీ ఒక మంచి వ్యక్తి వెనకాలే ఉండి బురద వెళ్ళడం, తను కోరియోగ్రాఫర్ దగ్గరికి వచ్చి డ్యాన్స్ నేర్పమని పదే సన్నిహితంగా ఉండి మాట్లాడి ఒక ఇంట్లో మనిషిలాగా మెదిలి, కానీ ఇప్పుడు తన పేరును బదనాం చేయడానికి అమ్మాయి పూనుకుంది. అమ్మాయి ఎప్పుడైనా కానీ అంటే తన లైఫ్ స్మాల్ అవుతుంది, తన లైఫ్ ఖరాబ్ అవుతుంది అనేది మాత్రం ఆలోచించట్లేదు, ఎవరో చెప్పిన మాటలు మాత్రం పట్టుకొని ఇదంతా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాను చేసిన దానికి తానే మూల్యం చెల్లించుకోక తప్పదు, పైన భగవంతుడు చూస్తాడు అంటూ కూడా జానీ మాస్టర్ ఎంత మనిషి అందరికి కూడా ప్రజలకు తెలుసు అనేది మాత్రం తాను చెప్పింది. ఈ నేపథ్యంలో తన భార్య ఏదైతే జానీ మాస్టర్ వైపు ఫిలిం ఛాంబర్ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తారు అమ్మాయి పైన అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం కూడా పోలీసులు జానీ మాస్టర్ ను 5 రోజుల కస్టడీ అనంతరం తను కోర్టులో హాజరుపరచన్నారు. ఇక 14 రోజుల రిమాండ్ అనంతరం రేపు బెయిల్ పిటిషన్ వేస్తారనేది మాత్రం తెలుస్తుంది మనకి. రాజమౌళి, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నుండి మరి జానీ మాస్టర్ కి ఏమైనా సహాయం అందే అవకాశం ఉందంటారా?
సో ఇలాంటి కేసులు ఉన్నప్పటికీ మాత్రం జానీ మాస్టర్ ఫిలిం ఛాంబర్ నుంచి వెళ్ళి అంటే ఫిలిం ఛాంబర్స్ నుంచి వెళ్ళి కొంత ఉపశమనం కలుగుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ టీం నుంచి వెళ్ళి కూడా జానీ మాస్టర్ పక్కన పెట్టాలని అనుకున్నప్పటికీ మాత్రం ఇప్పటి వరకైతే అలాంటి ఏం జరగలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఆరోపణలు రావడానికి గల కారణాలు ఏంటి అంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం సినిమా ఫీల్డ్కి సంబంధించి హీరోలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, కొంతమంది అంటే పొలిటికల్ గా ఉన్న వ్యక్తుల మీద కాకుండా సినిమాకి సంబంధించిన వ్యక్తుల పైన వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరున్నారో వాళ్ళ పరువు తీయడానికి ఇలాంటి కొన్ని పన్నాగాలు పన్నుతారు అనేది మాత్రం కొంత సినిమా ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు మాత్రం కొంత ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి విషయాలకు చూస్తున్నాం. మనం సెలబ్రిటీలు అంటే మనం చూస్తున్నాం గత 2 రోజుల కింద జరిగినటువంటి వ్యక్తులను కావచ్చు, లేదంటే అంతకుముందు జరిగినటువంటి సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులను కావచ్చు, వీరందరూ కూడా అంటే ప్రేమ పెళ్లి కార్యకలాపాలు ఇవన్నిటి కూడా మనసులో ఉంచుకొని ముందుకు వచ్చి తను శారీరకంగా మానసికంగా బాధ పెట్టాడు, వాడుకున్నాడు అంటే ఇలాంటి కేసులు పెట్టి మాత్రమే తీసుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా ఒక జీరో ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు ఎప్పుడైతే ఇచ్చారో ఇదంతా కూడా ఫేక్ అనేది మాత్రం అర్థమవుతున్నట్టుగా వారందరూ కూడా చెప్తున్నారు. కొంతమంది ఫిలిం ఛాంబర్ సంబంధించిన పెద్దలు కూడా దీన్ని పూర్వ పరిశీలించాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా జరిగితే ఫిలిం ఛాంబర్ పేరు దెబ్బతింటది. ఫిలింలు అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అనేది మాత్రం బయటికి వస్తే ఇప్పటికే పరువైంది. చాలా మంది అంటే సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క రకంగా ఏదైతే డ్రగ్స్ సంబంధించి కావచ్చు, లేదంటే బాధితులను వేధించడం కావచ్చు, లేదంటే లైంగికంగా లొంగ తీసుకోవడం కావచ్చు, ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో దెబ్బపడింది. ఇక ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మనం కూడా చర్య తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులను కూడా అంటే జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ కావచ్చు, లేదంటే అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిని కావచ్చు, ఎవరినైనా కానీ ఇండస్ట్రీలో లేకుండా చేయాలనేది మాత్రం సినిమా వర్గాల నుంచి వినబడుతున్న టాక్. థ్యాంక్ యూ రాజమౌళి.